గిరిధర్ గారు. అందరికీ నా నమస్కారాలండి సార్, మనం చూస్తే కనుక మీరే చెప్పారు 10 కోట్ల పైబడి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. మనం ఎస్ సార్. 10 కోట్ల అర్థం కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు 4 ఊర్లు కలిపితే కూడా 10 అంటే మీకు మొత్తం అక్కడ ఉన్నటువంటి కుంభమేళాలో ఉన్నటువంటి సంఖ్య చూస్తే కనుక ఈ దేశంలో ఉన్న పోలీసులందరినీ అక్కడ పెట్టినా కానీ మనం కంట్రోల్ చేయలేనటువంటి. సో అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడాను చాలా అప్రమత్తంగా ఉన్నారు, చాలా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చారు. కాబట్టి కొన్ని వేల సంఖ్యలో చనిపోయి ఇక్కడ ఒక విధమైనటువంటి భయాందోళనతోటి ప్రజలందరూ ఇంకా తొక్కిసలాటలు జరిగాక ఇంకా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా యంత్రాంగం ఇమ్మీడియట్ గా రంగంలోకి బరిలో దిగి దాన్ని ఆపగలిగారు. అంబులెన్స్ వచ్చినాయి, వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా తరలించారు. ఈ ఘటన జరిగిందంతా తిప్పి కొడితే ఒక అర్ధగంట 40 నిమిషాల్లో అయిపోయింది కూడా. తర్వాత మనకు ఎటువంటి ఘటన వెళ్ళలేదు. 10 కోట్ల మంది హాయిగా స్నానం చేసుకున్నారు కదా. చిన్న ఘటన జరిగింది ఒక ప్రాంతంలో జరిగింది. ఇందాక మీరే చెప్పండి, ఎన్నో మనకు 1954 నుంచి కూడా తీసుకుని చూస్తే కనుక ఎన్నో మనకు కుంభమేళాలో ఇటువంటి ఘటనలు జరిగింది. ఇన్ఫాక్ట్ ఇందాక మీరు సంజయ్ రావత్ గారికి మీరు వినిపించారు, మరి అఖిలేష్ యాదవ్ గారు కూడా జరిగినాయి ఈ శాంపిల్స్. సో అది ఎవరు ప్రభుత్వంలో ఉన్నారో దానికి అతీతంగా ఇవి జరుగుతుంటాయి. దానికి కారణాలు ఏంటంటే సరిగ్గా మౌని అమావాస్య సమయానికి వీళ్ళు నాగా సాధువులు, అఖాడాలు వీళ్ళందరూ వెళ్ళి స్నానం చేసే సమయానికి వాళ్ళతో పాటు మేము కూడా స్నానం చేయాలి, అప్పుడే మాకు గుర్తొస్తుంది ఏంటంటే ప్రధానమైన నమ్మకం ఉంది. ఒకే సమయానికి ఇన్ని కోట్ల మంది వెళ్ళేసరికి దీన్ని ఏ యంత్రాంగము ప్రపంచంలో ఎవరు దీన్ని ఆపేనటువంటి. ఇన్ఫాక్ట్ కుంభమేళ మీరే చెప్తున్నారు, ప్రపంచంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇది బహుశా దీన్ని నెక్స్ట్ చూస్తే కానీ దీంట్లో 1% కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఏమంటే మన ధార్మికమైనటువంటి ఒక మేళాలో ఎటువంటి మీరు చర్యలు తీసుకున్నా కానీ ఇక్కడ మనుషులు తప్పిపోవడం కావచ్చు, లేదా ఏదో పరుసులు కొట్టేయడం కావచ్చు. ఎందుకంటే ఇంటి రోడ్ మేనేజ్మెంట్ లో మీకు సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎంత చేసినా కానీ కూడా ప్రజలు మీ మాట వినరు. అప్పుడు మీరు ఏం చేయగలరు? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని మీరు కంట్రోల్ చేయాలి. కాబట్టి ఈ చిన్న చిన్న ఇబ్బందులన్నీ 16-17 రోజుల్లో అద్భుతంగా జరిగిందనే మనం అనుకోవాలి. లిటరల్ గా చూస్తే కనుక 99.9% ఫీడ్బ్యాక్ చాలా బాగుంది చెప్తుంది. ఇంతమంది వచ్చేసరికి బండ్లు వాళ్ళు అలౌ చేయరు, వెహికల్స్ అలౌ చేయరు. కాబట్టి చాలా దూరం నడిచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అది ఒక ఇబ్బంది మాత్రం ప్రజలకు అందరికీ. కానీ అక్కడ వ్యవస్థ టాయిలెట్లు కానీ మార్చుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళకు సెక్యూరిటీ పరంగా కానీ, CCTV కెమెరాలు ఎవరైనా తప్పిపోతే ఇమ్మీడియట్ అనౌన్స్మెంట్స్ కానీ, వాళ్ళకి ఆహారానికి సంబంధించింది కానీ, స్వచ్ఛమైనటువంటి నీళ్ల వ్యవస్థ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా చేసింది అడ్మినిస్ట్రేషన్. అంటే 10 కోట్ల మందిని వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారంటే చిన్న విషయం కాదు. అంటే ఒక చిన్న అపశృతి జరిగినంత మాత్రాన మొత్తం యావత్ సిస్టాన్ని మనం తప్పుపట్టలేదు. మీరే చెప్పారు, మీరు ఇచ్చిన లిస్ట్ లో 1954 లో జరిగింది. అంటే నెహ్రూ గారు కదా ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు బ్లేమ్ చేద్దామా, నెహ్రూ గారిని బ్లేమ్ చేద్దామా? సో ప్రతి ప్రభుత్వం కూడా వాళ్ళకి సంబంధించినంత వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏర్పాటు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలకు అతీతంగా అన్ని ప్రభుత్వాల్లో కూడా ఇవి జరిగింది, ఈ ఘటనలు జరిగింది. ఈ ఘటనలు జరగనటువంటి ప్రభుత్వం లేదు అని. కాబట్టి దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడడం చాలా తప్పిది. చిన్న ఘటన జరగానే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనడం చాలా తప్పిది. సరే, రాజకీయంగా అపోజిషన్ ఎవరు ఉంటారో వాళ్ళు పాలక పార్టీని తిట్టడం ఆనవాయితీ సాంప్రదాయం అయిపోయింది. కాబట్టి దాని గురించి నేను పెద్దగా చర్చించుకోలేదు. బహుశా ఈ రోజు కనుక అఖిలేష్ యాదవ్ ఇంకెవరైనా చీఫ్ మినిస్టర్ ఉంటే బహుశా బీజేపీ కూడా వాళ్ళని తిట్టుండొచ్చు. అది మనం దానికి మనం ఏం చెప్పలేము. అని ఇక్కడ జరిగిన ఘటన చాలా చిన్న ఘటన. ఇమ్మీడియట్ గా యంత్రాంగం అంతా రెస్పాన్స్ చేయగలిగారు. మిగతా రోజంతా కూడా ఇన్ని కోట్ల మంది స్నానం చేసుకొని హాయిగా వెళ్ళిపోయారంటే చిన్న విషయం కాదు. నా దృష్టిలో చూడాలి. చనిపోయినటువంటి 30 మందికి మాత్రం తప్పకుండా వాళ్ళకు భగవంతుడు ఉత్తమగతులు ఇస్తారని మనం చూస్తున్నాము. ఆ ఆశతోటి కోరిక ఇక్కడ బతికినా చనిపోయినా మాకు ఉత్తమగతులు వస్తాయన్నటువంటి ఆశతోటి సాధువులు స్నానం చేస్తున్నప్పుడు మేము కూడా చేయాలి అన్నటువంటి ఒక కోరికతోటి వీళ్ళు వెళ్ళడంతో అడ్మినిస్ట్రేషన్ దారి అడ్మినిస్ట్రేషన్ బ్లేమ్ చేయడం అది ప్రజల్లో సంయమనం ఉండాలి. మనం శ్రద్ధతోటి డిసిప్లిన్ పాటిస్తూ వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు
కానీ ఒక్కసారి ఆ భావోద్వేగంలో మేము ఎక్కడ మిస్ అయిపోతామో జీవితంలో, మళ్ళీ ఈ జీవితంలో మనకు అటువంటి అవకాశం 140 ఏళ్ళ తర్వాత వస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని అవకాశాన్ని మనం వదులుకోకూడదు అన్నటువంటి ఒక భావనతోటి వాళ్ళందరూ మూకుమ్మడిగా ఒక్కటేసారి వెళ్ళేసరికి ఇటువంటి ఘటన జరిగింది. ఇన్ని కోట్ల మంది ప్రజలు వచ్చినప్పుడు ఇది మన ఈవెన్ కుంభమేళా హిస్టరీలో కూడా ఇది రికార్డు. గత కుంభమేళా చూస్తే కానీ దీనికి ఆల్మోస్ట్ 4 రెట్లు ఎక్కువ మంది జనాభా ఒక్కరోజు మౌని అమావాస్య రోజే ఎన్ని రికార్డులు బద్దలు కొడుతున్నారు మనం చూస్తాం. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో చూడాలి. యంత్రాంగం చాలా పటిష్టంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇన్ని రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇన్ఫాక్ట్ అక్కడ మీరే చెప్పారు, ఒక టెర్రరిస్ట్ కూడా పట్టుకున్నారు వాళ్ళు. సాధు రూపంలో వచ్చి అతను ఏదో చేయబోతుంటే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ టెంట్ లో పేలినటువంటిది మరి గ్యాస్ సిలిండరా లేకపోతే ఖలిస్తానీలు కొంతమంది క్లెయిమ్ చేశారు మేమే పేల్చామని. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తోంది. కాబట్టి ఇన్ని కోట్ల మందిలో వాళ్ళెవరైనా మన హిందువులు డ్రస్సులు వేసుకొని పొట్టులు పెట్టుకొని సాధువులాగా వస్తే కనుక వీళ్ళు హిందువులా సాధువులు కాదా అని ఎలా నిర్ణయిస్తారు? ఈ సమాజాన్ని తీర్చదంటూ ఇంటెలిజెన్స్ ఎంత పటిష్టంగా పనిచేసినా కానివ్వండి లీకేజెస్ అని ఉంటాయి. మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అప్పుడు బాంబ్లాస్ట్లు జరగలేదు, మరి ముంబై మీద దాడులు జరగలేదు. కాబట్టి ఇంటెలిజెన్స్ అన్నది మనకి ఎప్పుడు కూడా ఎవాల్వింగ్. మన ఇంటెలిజెన్స్ ని ఎలా తప్పించుకొని ఈ ఘటనలో వీళ్ళు చేస్తారన్నది మనం నిజంగా దాన్ని ఆపలేం. మనం ఎంతవరకు ఆపగలం అంతవరకు ఆపగలం, కానీ ఒకటి అలా ఘటనలు జరిగి తీరుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితులని భారతదేశానికి ఏదో కళంకం తెచ్చే దిశగా వీళ్ళు ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు. దాన్ని మనం తిప్పికొట్టాలి. ఘటన జరిగింది, దానికి ఒక విధమైన ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎవరైనా బాధ్యులు అయితే కనుక వాళ్ళ మీద తప్పకుండా చేయాలి, వాళ్ళని శిక్షించాలి. కాకపోతే చిన్న ఘటనను తీసుకొని మొత్తం ఇంతటి అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతమైన చర్య మనం చేస్తున్నాము. దానిని మనం అభినందించాలి, దాన్ని మనం నిజంగా గర్వపడాలి. దాన్ని ఎస్ సార్, ఇప్పుడే వస్తాను సార్. మళ్ళీ కశ్యప్